హాయ్ గైస్, రీసెంట్గా రాజసాబ్ మూవీ నుంచి రెబల్ సాబ్ సాంగ్ అయితే వచ్చింది కదా. ఈ సాంగ్ అయితే లాస్ట్ 24 అవర్స్లో 14 మిలియన్ వ్యూస్ని అయితే గెయిన్ చేసుకుందనమాట. ప్రజెంట్ 17 మిలియన్ వ్యూస్తో కంటిన్యూ అవుతుంది. అయితే ఏదైతే ఈ 14 మిలియన్ వ్యూస్ ఉందో, ఈ వ్యూస్ అనేవి టాప్ 10లో కాదు కదా, టాప్ 20లో కూడా నిలవలేదు. అది కూడా ప్రభాస్ సాంగ్ ఇంత గ్రాండ్గా ఈవెంట్ పెట్టి మరీ రిలీజ్ చేశారు. అండ్ ఎవరైతే మన మారుతి గారు ఉన్నారో ఆ ఎన్టీఆర్ ఫ్యాన్స్ని కొంచెం అంటే ట్రోల్ చేస్తూ కాదు కానీ ఇట్లా కాలర్ ఎత్తి మేము చెప్పట్లేదు అది ఇది ఓవర్ యాక్షన్ దుబ్బారు. కాకుంటే సాంగ్ వచ్చాక సాంగ్ అయితే డిసప్పాయింట్ చేసింది. వాళ్ళు ఇచ్చిన స్పీచ్కి సాంగ్కి ఏమాత్రం సంబంధం లేకుండా అయిపోయింది. అయితే ఈ సాంగ్ని మనం పక్కన పెడితే మూవీ చూసుకున్నట్లయితే చూద్దాం. ఎందుకంటే మారుతి గారి ప్రీవియస్ మూవీస్ చూసుకున్నట్లయితే మంచి కంటెంట్ ఓరియంటెడ్ మూవీస్ అనమాట. మహానుభావుడు కావచ్చు, ఒక ప్రేమ కథ చిత్రం, మంచి మంచి మూవీసే తీశారు. బట్ ఈ మూవీతో మనల్ని ఎలా ఎంటర్టైన్మెంట్ చేస్తారనేది చూడాలి. మూవీకి ఏకంగా 400 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారనమాట. 400 కోట్లు అంటే మినిమం ఈ మూవీ ప్రీ రిలీజ్ బిజినెస్ 500 కోట్లు అయితే చేస్తుంది. అంటే ఈ మూవీ ఓవరాల్గా ఈ మూవీ ఎలా అయినా 1000 crores అయితే 1000 crores కలెక్ట్ అంటే టార్గెట్ అంతే అనమాట. అందుకని ప్రొడ్యూసర్ 400 కోట్ల బడ్జెట్ అయితే పెట్టారు. మరి ఈ మూవీ 1000 కోట్లు కలెక్ట్ చేస్తుందా లేదా అంటే, ఈ మూవీకి ఫ్లాప్ టాక్ వచ్చినా, ఎటువంటి టాక్ వచ్చినా సరే ఖచ్చితంగా 800 crores కలెక్షన్స్ అయితే వచ్చేస్తాయి. ఫ్లాప్ టాక్ వస్తే ఖచ్చితంగా 800 crores అయితే వచ్చేస్తాయి. ఎందుకంటే ప్రభాస్ గారికి ఉన్న క్రేజ్ అలాంటిది. బాక్స్ ఆఫీస్లో మంచి బడ్జెట్ అయితే ఉందన్నమాట. మరి ఈ మూవీ కనుక ఒకవేళ హిట్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే అప్పుడు ఈ మూవీ 1300 to 1400 crores అయితే టచ్ చేస్తుంది. అంత కూడా కష్టం కానీ 1200 కోట్లు అయితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ టాక్ వస్తే కలెక్ట్ చేస్తుంది. ఒకవేళ ఫ్లాప్ టాక్ వచ్చిందనుకోండి 800 నుంచి 700 కోట్లు అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి. అండ్ ఈ సాంగ్ మనకి డిసప్పాయింట్ చేసింది కదా, మూవీ కూడా డిసప్పాయింట్ చేస్తుంది అని మనం అంటే ఎందుకంటే మూవీ వచ్చిన తర్వాత మనం దాని గురించి మాట్లాడాలి. ఎందుకంటే కొన్ని మూవీ యొక్క సాంగ్స్ బాగాలేకపోయినా సరే మూవీ మాత్రం సూపర్ హిట్. చాలా మూవీస్ అలానే అయ్యాయి. అండ్ రీసెంట్గా పెద్ద మూవీ సాంగ్ వచ్చింది. మూవీ సాంగ్ అయితే ఏదైతే చికిరి సాంగ్ ఉందో ప్రజెంట్ 100 మిలియన్ వ్యూస్ని కూడా క్రాస్ చేసింది. అలాంటప్పుడు సాంగ్ హిట్ అయిందని మూవీ కూడా హిట్ అయింది అని మనం ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకోకూడదు. మనం ఎప్పుడైతే లో ఎక్స్పెక్టేషన్స్తోనే థియేటర్కి వెళ్తామో అప్పుడే మనకు మూవీ అయితే ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది అనమాట. మరి మీకు ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ రాజసాబ్ మూవీ పైన? మూవీ హిట్ అవుద్ది అనుకుంటున్నారా, ఫ్లాప్ అవుద్ది అనుకుంటున్నారా? కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ ఇటువంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ని చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని అయితే లైక్ చేయండి గాయస్.